రుచి కన్నా అవతల వాళ్ళ రుచికి అవతల వాళ్ళంటే ఏకీభవిస్తాను అనమాట. ఇది నాగార్జునలోని చెప్పండి. ఇక ఇది ఇలాగ ఉంటే సమర్థ తెలియదు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కర్రీ డాడీ? ఇది మమ్మీకి సంబంధించింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ నాట్ ఫర్ ఈచ్ అదర్ అన్నది ఇందులో మటుకు నేనేమో ఏకీభవించాల్సిన అవసరం నాకు లేదు. డాడీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. అంతకన్నా ముందు ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. కాబట్టి ఈరోజు మా అబ్బాయి డాడీ సరదాగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను నేను ఈరోజు అని అన్నాడు అనమాట. ఈరోజు టీచర్స్ డే కదా, అలాగా సెలవు వచ్చింది కదా, సరే చేద్దామని చెప్పి అయితే నేను క్వశ్చన్స్ కొన్ని పిక్ చేస్తాను, అవి నువ్వు రాయినా అన్నాను. ఓన్లీ మేము ఇద్దరం కలిపి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసాము. అది ఎవరో మాట్లాడుకోలేదు, మేము ఎవరికెవరు తెలుసుకుంది ఏంటి తెలియదు. అయన్నొద్దు పాయింట్కి రా. అవన్నీ కూడా తనకి రాసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే మేము మా వీడియోలో చూసి అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటారు కదా, మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ నాట్ ఫర్ ఈచ్ అదర్ అన్నది ఈ అంటే రాష్ట్ర మాత్రాన్ని కలిసిపోతున్న మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ చాలా మంది అంటారు. తెలుగులో నేను చెప్తాను వినండి. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మనం చేసిన వీడియోలు బట్టి చాలా మంది మేము ఎంత అన్యోన్యంగా ఉంటాం అనుకుంటారు. ఆ అన్యోన్యం మా మనసుల్లో కూడా ఉందా లేదా అన్నది మా మాటల ద్వారా కాకుండా ఇప్పుడు ప్రాక్టికల్ గా చేయడం జరుగుతుంది. సో కాబట్టి అది మా అబ్బాయి ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. సో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ మిస్టర్ శ్యామ్ సాయి కార్తికేయ. నువ్వేం చెప్పబోతున్నావా? ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. ఏంటన్నది వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టిఫిన్? చెప్పాలి. మమ్మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటన్నది రాయమ్మా. నేను రాసేయాలా? ఇంకెవరు రాస్తారు? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఓకే అయిపోయిందమ్మా. ఇంకేమైనా ఇంకెంతసేపు రాస్తావు? అంటే బయటనా ఇంట్లోనా అని చెప్పి డౌట్. ఇంట్లోనే. చెప్పరా. మీ మమ్మీకి ఫేవరెట్ ఫుడ్ ఇడ్లీ. ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టం. అలాగే ఇడ్లీలో నాన్ వెజ్ కర్రీ వేసుకుని తింటే ఇష్టం. మామూలుగా టిఫిన్ అయితే ఇడ్లీ. ఓకే చూపించమ్మా. అబ్బా ఫేవరెట్ ఫుడ్ ఇడ్లీ అని. ఓకే నెక్స్ట్ నువ్వు చెప్పాలి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కర్రీ? డాడీకి ఇష్టమైన కర్రీ. నేను మళ్ళీ టిఫిన్ చెప్పాలి కదా. టిఫిన్ చెప్పాలా? డాడీకి ఇష్టమైన టిఫినా? తగలబెట్టండి సార్. సేమియా ఉప్మా తింటారు, బయట అయితే పూరి తింటారు, దోశలు అయితే ఇన్సైడ్ పుల్లట్టు బొబ్బాయి చట్నీ. ఇవి మీ ఫేవరెట్, మీ డాడీకి ఫేవరెట్ అయిన టిఫిన్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఇంగ్లీష్ ఇద్దరికి 2 మార్కులు పడ్డాయి. నెక్స్ట్ నేను 3 చెప్పండి, అందులో 2 కరెక్ట్ అయ్యాయి. నా 2, మీ డాడీకి 1. रुको जरा सबर करो. నెక్స్ట్ చెప్పండి. మళ్ళీనే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కర్రీ? డాడీ ఇది మమ్మీకి సంబంధించింది. ఫేవరెట్ కర్రీ నాన్ వెజ్ వెజ్ ఏదైనా పర్లేదా? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? కర్రీ అన్నాను నేను. కర్రీ. మీ అమ్మ కర్రీ అంటే నాన్ వెజ్. 2 చెప్పండి పర్వాలేదు. 2 చెప్పండి పర్వాలేదు. మార్చేస్తుంది డాడీ వెజ్. డాడీ చూడండి, వెజ్ నాన్ వెజ్ 2 చెప్పండి. అయితే ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీ చెప్పుకున్నాం కానీ వెజ్ లో ఫేవరెట్. వెజ్ లో చెప్పండి. ఓకే ఛీ ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకే? అవునరా బంగాళదుంప. బంగాళాబాబు రాసావా? రాయ్ ముందు రాయ్. కింద పెట్టు. క్యారెట్ చూపిస్తుంది నా దగ్గర. మీ అమ్మకి బంగాళదుంప మసాలా వేసి ఉంటే మంచి బాగుంటుంది అంటది, అది ఇష్టం ఎక్కువ. స్ప్రింగ్ పొటాటో. స్ప్రింగ్ పొటాటో అని నేను అనుకుంటున్నాను. మార్చి ఉంటుంది. నేను అన్నాను కదా బంగాళ అన్న మార్చి ఉంటుంది. అదే పొటాటో ఫ్రై. పొటాటో ఫ్రై. ఇట్స్ a 0. ఇప్పుడు నాకు చెప్పండి. బీరకాయ అన్న ఇష్టమే,
పొటాటో అన్న ఇష్టమే, అరటికాయ అన్న ఇష్టం. ఒకటే చెప్పు, ఒకటే. ఓన్లీ వన్. బీరకాయ ఫ్రై రా, బీరకాయ కూర. ఓకే డాడీ పేపర్ ఎంతసేపు రాస్తారు? నేను చెప్పిన తర్వాత రాసి మళ్ళీ మార్చేస్తారు మళ్ళీ. చెక్ చెక్. ఓకే ఓకే ఓకే. బీరకాయ ఫ్రై. ఫ్రై. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ నాన్ వెజ్ ఐటమ్? డాడీ ఇది మమ్మీకి సంబంధించింది. నేను రాయాలా? మమ్మీ రాయాలి. మమ్మీ రాయాలి. మమ్మీ నేను రాయాలి. రాయాలి కదా, రాయి. ఐ థింక్ వాటో వాట్. చెప్పండి. మీ అమ్మకి నాన్ వెజ్ ఐటమ్ చికెన్ బిర్యానీ రా. చికెన్ బిర్యానీ. ఓకే. చూపించు. ఇలాంటి సిల్లీ క్వశ్చన్లు అడిగితే చెప్పేస్తారు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. వచ్చిందిలేండి మార్కు. 1 మార్క్. ఇంక చెప్పక్కర్లేదు. అదే క్వశ్చన్. ఒకటే దీనికే మార్క్ వేసే, ఇంకెందుకు ఎవరికి తెలిసిందే. చికెన్ బిర్యానీ ఇష్టం. చెప్పి నెక్స్ట్ చెప్పు. ఎందుకంటే నేను అదే చేస్తాను కదా అందుకే. అంతేలే. ఓకే ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో? డాడీ ఇది మమ్మీకి సంబంధించింది. నాకు పెళ్ళైన కొత్తలో చెప్పిన మాట నేను చెప్తున్నా, మరి ఇప్పుడు ఆవిడ ఏమిటో నాకు తెలియదు. అల్లు అర్జున్ అంటే ఇష్టం అన్న. చూపించు చూపించారు. చెప్పిన సైన్ కాదమ్మా, ఏ అని రాసావు? అది స్టార్ లాగా వచ్చి ఇలాగ వస్తుంది. స్టార్ అతను అడతారు, మనం పెట్టాం. నేను రాస్తాను. క్వశ్చన్ అదే. ఫేవరెట్ హీరో? సూర్యారా బాబు. సూర్య. ఓకే మమ్మీకి 1 పాయింట్. అదే. ఓకే నెక్స్ట్ అడిగినా బేగనా. ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డ్రెస్? డాడీ ఇది మమ్మీకి సంబంధించింది, మీరు మీ చెప్పండి. అమ్మకి నచ్చిన డ్రెస్ ఎప్పుడు జీన్ ప్యాంటు డ్రెస్. ఓకే చూపించండి. జీన్ ప్యాంటు ఇంకా కుర్తా అన్నది ఇష్టం. సారీ సారీ. ఏమో ఇందులో మటుకు నేనేమో ఏకీభవించాల్సిన అవసరం నాకు లేదా. డాడీకి 0. సరే కానీ ఈవిడికి సరే వద్దు. డాడీ ఇప్పుడు నీకు. మమ్మీ చెప్పు. డాడీకి ఇష్టమైన డ్రెస్ ఏంటా? నాకు ఇష్టమైన డ్రెస్ ఏమిటన్నది చెప్పకూడదు, నేను చెప్పట్లేదు. రాయాలి. నాకు ఇష్టమైన డ్రెస్ ఏమిటో చెప్పమను. కలర్ చెప్పమను. కలర్ ఉన్నది కదా. కలర్ ఉంది, డ్రెస్ శారీలో లేదు కదా. నేను ఇష్టమైన శారీ కలర్ అడుగుతున్నాను. ఏంటంటే నీకు ఇష్టమైన శారీ కలర్ ఏంటి నాకు అర్థం అవ్వలేదు. నీకు శారీ అంటే ఇష్టమా? శారీ దాంట్లో కలర్. డాడీకి శారీ కలర్ ఇష్టమా ఏంటి? నా డ్రెస్ గురించి ఏముంది, నాకు డ్రెస్లు ఏముంటాయి? ఆ డ్రెస్ నేనే తీస్తానండి, దానికి ఏం లేదు. అన్ని నేను తీసిందే మా ఆయన వేసుకుంటారు కాబట్టి అది అతనికి వర్తించదు, నాకే. నీకు శారీలోని ఏ కలర్ నచ్చదో అడుగుతున్నా. డాడీకి ఏ కలర్ నచ్చుతుందా అన్న? డాడీకి ఎల్లో బ్లూ రెండే నచ్చుతాయి. రాసుకోమని. అవునా కాదా? ఎల్లో ఇష్టం. ఎల్లో బ్లూ రెండు చెప్పాను. ఓకే 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 కమాన్. డాడీ నీకే డ్రెస్. అదే నాకే. డాడీ డ్రెస్సులు నేనే కదరా కొంటాను డాడీకి. నేనే కదా సెలెక్ట్ చేస్తాను. ఇంక డాడీ ఏం వాడతారు చెప్పు. నేను నా అభిరుచి కన్నా అవతల వాళ్ళ రుచికి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నా ఇష్టం కన్నా అవతల వాళ్ళ ఇష్టాన్ని నేను ఎక్కువ ఆనందపడతాను. ఎందుకు బయటికి అలా కాదు. నేను సారీ సార్, నేను ఎందుకు షాపింగ్ చేయాలి? ఉంది కదా ఇంట్లో, అదే చేస్తాదులే. అదండి చూసారా. చెప్పు నెక్స్ట్ చెప్పరా. నెక్స్ట్ 6th one. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ హాబీ? నాదా ఫేవరెట్ హాబీ రాయ్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈవిడికి హాబీ ఇష్టం. యూట్యూబ్ కన్నా ముందు నేను మీకు ఒకటి హింట్ ఇచ్చాను, సో మీరు చెప్పలేకపోయారు. అది మీ బ్యాడ్. చూపించి. ఇట్ ఈస్ అ డాన్స్ గేమ్స్. డాన్సింగ్ గేమ్స్. డాన్సింగ్ గేమ్స్. చెప్పనా? లడ్డు వచ్చింది. లడ్డు వచ్చింది. అమ్మ ఎన్ని లడ్డూలు వచ్చాయి పట్టుకి? అమ్మ నువ్వు చెప్పమ్మా హాబీ. అమ్మా చూడకూడదు. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ.
మీ నాన్న హాబీస్ ఏంటంటేరా కొత్తగా ఏమైనా తెలుసుకోవాలనుకుంటారా? ఓకే, లైక్ రీసెర్చ్ చేస్తారు బాగా. చూపించండి అరే. ఓకేనా? చూపించండి. ఎడిటింగ్, క్రియేట్. అంతే కదా మరి, కొత్తగా అదే కదా వస్తుంది. 1 పాయింట్. ఓకే, మీరు ఒక 2 పాయింట్స్. ఓకే, 6. 7th one. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్? అంటే చిన్నప్పుడు వేనా రాయొచ్చా? చిన్నప్పుడు కాదు, ఇప్పుడువి ఫోన్లో ఆడతావు కదా నువ్వు. అవి ఇప్పుడు ఫోన్లో ఆడుతుందా? అది మమ్మీకి బోల్డ్ అంతా తెలుసు. చెప్పండి. లూడో గేమ్ అంటే ఇంట్రెస్ట్ అండి. షట్ మ్యాన్, షట్. లూడో నేను హింట్ ఇచ్చాను కాబట్టి నువ్వు చెప్పావు, అంతే కదమ్మా? నన్ను పరిగెట్టించడం అంటే మీ నాన్న బాగా. నాకు ఇష్టమైన గేమ్ ఏంటి చెప్పు. మీకు ఇష్టమైన అదే, నన్ను పరిగెట్టించడం అంటే బాగా ఇష్టం ఇంట్లో. ఓకే, మీకు ఇష్టమైన గేమా? క్రికెట్ రా. క్రికెట్, నో గేమ్స్. చిన్నప్పుడు క్రికెట్ ఆడేవారు అని చెప్పేవారండి. ఇప్పుడు అంటే రోడ్ మీద తిరిగేసి క్రికెట్ చెప్పారు కదా, చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి దాని కాదండి, ఉన్నది ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ ఓకే, ఇది కూడా 8th one. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? మమ్మీ నీకే. అప్పట్లోనే ఇప్పట్లో ముట్టు అన్న ట్రాక్ రీసెంట్ గా వచ్చింది కదా, దాంట్లోని ఇంట్రెస్టింగ్ గా ఉంటది కదా. ఓకే, చెప్పండి. నాకు ఏడుపు వస్తుందిరా. ఇంటర్వ్యూ చెప్పండి. నేనేదో ఆలోచిస్తున్నా. ఫేవరెట్ ఓల్డ్ గేమ్ న్యూ మూవీ. ఇప్పుడు న్యూ మూవీ అంటే పుష్ప. ఓకే, చూపించండి మా. పుష్ప అన్నారు, ఫస్ట్ సెకండ్ చెప్పలే. పుష్ప 2. పుష్ప 2. ఇట్స్ 1 point. నెక్స్ట్ మా ఏటమ్మా చూసుకో. నాకు 9 points వచ్చాయి కదా. అవునవును, నీకు 9. నాకు ఇష్టమైన ఓల్డ్ మూవీ న్యూ మూవీయా? న్యూ మూవీలో నాకు ఇష్టమైన లేవరా. ఓల్డ్ మూవీ చెప్పు. ఓల్డ్ మూవీ కాదు, మీరు ఎప్పుడు పుట్టారు నాకంటే ఫేవరెట్ క్లాసిక్ లవ్ స్టోరీ ఇంటి ఇస్తున్నారు. ఎవరిది? బిగ్ బాస్. నాగార్జున. చాలా మందికి ఇప్పటికే ఆల్రెడీ తెలిసే ఉంటది. ఫేవరెట్ క్లాసిక్ మూవీ ఏంటంటే నాగార్జునలోని చెప్పండి. ఇక ఇది ఇలాగ ఉంటే సవర్ ఫేవరెట్ క్లాసిక్ మూవీ లవ్ స్టోరీలో క్లాసిక్ మూవీ గీతాంజలి. మమ్మీ 0 10. నెక్స్ట్ చెప్పరా బాబు, చెప్పరా.